వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్ల మీద తిరగకుండా కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం మండిపడ్డారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి విడదల రజనీపై సీఐ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటన్నారు. ఎటువంటి తప్పులు చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం, భయపెట్టడం లాంటి కార్యక్రమాలను పోలీసులతో కూటమి ప్రభుత్వం చేయిస్తుందన్నారు. కేంద్రం టెర్రరిస్టులను పారేస్తుందని, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ టెర్రరిస్టులా ప్రవర్తిస్తున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనేక రకాలైనటువంటి దాడులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అనేక మంది మీద దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నటిదా చూసిన సోషల్ మీడియా సంబంధించినటువంటి వారి మీద కూడా అనేక రకాల అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులను కూడా అనేక రకాలైన అక్రమ కేసులు బనాయించి ఇరికించి జైలు పాలు చేసేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతోంది ఈ రాష్ట్రంలో. చాలా దౌర్జన్యంగా, చాలా పోలీస్ వ్యవస్థని వారికి విధులేంటో తెలియని రీతిలో వారి మీద అనేక రకాల ఒత్తిడి పెట్టి ఈ రకమైనటువంటి అన్యాయంగా, అక్రమంగా, నిరంకుశంగా ఈ కేసులు పెట్టి బనాయించి అరెస్టులు చేసి జైలు పంపించే పరిస్థితి ఎక్కడికక్కడ మనం ఇది చూస్తూ ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకుంటున్నారు పెద్ద గర్వంగా, ఏదో భారత రాజ్యాంగం బుక్ కింద. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుని వెళ్తూ ఉన్నారు. అందులో రాసుకున్నారన్నమాట, ఎవరినెవరిని చేసుకుని వెళ్ళాలి, ఎవరినెవరిని ఏ నాయకుల్ని చేయాలి, ఏ అధికారులు మనం బాధలు పెట్టాలి అన్నది. అది ఎక్కడ కూడా జరుగుతుంది అనుకోండి. దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా సరే ఒక డైరీలో రాసుకుని హింసించే కార్యక్రమం అన్నది మరి పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న దానికి దీనికి తేడా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏంటి, ఒక టెర్రరిజంని ప్రేరేపించి టెర్రరిజాన్ని వారు పెంచి పోషిస్తూ ఉన్నారు. ఆ టెర్రరిజం అన్నది ఎవరన్నా ఒకటి ఇండియానా అంటే పాకిస్తాన్ ఒకటి వాళ్ళే ఎప్పుడైనా కబలించవచ్చు ఆ దేశాన్ని. మరి ఆ రకమైనటువంటి పెంచి పోషిస్తూ ఉన్నారు టెర్రరిజాన్ని ప్రభుత్వమే నేరుగా. టెర్రరిజం అన్నది జరగచ్చు, వారు సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు స్థావరాలు కానీ ఆ వ్యవస్థలు కానీ ప్రభుత్వం అండదండలతో ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ రకమైనటువంటి విధానం ఈరోజు మన రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. భయంకరమైనటువంటి వాతావరణం, ఆ రకమైనటువంటి పరిస్థితి. ఉదాహరణ చెప్పుకుంటే నిన్నగాక మొన్న రాష్ట్ర మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సోదరిమణి శ్రీమతి విడుదల రజనీ గారిపై పోలీసులే ఒక సీఏ స్థాయి వాడు చేయబట్టి లాగి కారులోంచి చాలా దౌర్జన్యంగా బయట తోసి నెట్టే పరిస్థితి, అక్కడ ఘర్షణ పడేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన కళ్ళారా చూసాం వీడియో ద్వారా. అది దాని చాలా దౌర్జన్యమైనటువంటిది, సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి. ఒక మహిళ ముఖ్యంగా రాష్ట్ర మాజీ మంత్రి వారు ఆవిడ మీద కూడా నిర్దాక్షిణ్యంగా ఇటువంటి కేసులు బనాయించి రకరకాలైనటువంటి వేధింపులు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళని ఎదుర్కోలేక, పార్టీని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ఆదరణ చూడలేక ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు మళ్ళీ కావాలి అనుకునే విధంగా ఈరోజు ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తూ ఉంది, ఆశ కనపడతా ఉంది ప్రజల్లో. ఆ రకంగా రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసి భయపడి ఈ రకమైనటువంటి విధానాన్ని అమలు చేస్తూ అనేక మంది మీద, ఇంకా మహిళా సోదరుల మీద, చాలామంది మహిళల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద, కార్యకర్తల మీద, నాయకుల మీద, ఇంకా అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అనేక రకాలైనటువంటి వాళ్ళు కవింపు చర్యలు చేయడం కూడా జరుగుతుంది. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని చాలా దౌర్జన్యకరమైనటువంటి విషయం. ఈరోజు మామూలుగా ప్రజలు కూడా, నాయకులు కూడా తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా జిల్లాల్లో బయటకు వచ్చి ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితి, వాతావరణం కూడా లేదు. ఎప్పుడు వచ్చి ఏ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా అనేటువంటి విధానం చాలా జిల్లాల్లో, చాలా నాయకుల్లో అది అనుమానాలు కనపడతా ఉన్నాయి, భయపడతా ఉన్నారు. ఈ కారణాలు లేకుండా, ఏదో కారణం ఉండి ఏదైనా ఉంటే తీసుకెళ్తే వెళ్ళడానికి కూడా ఏంటంటే అది ఏ కారణం లేకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దాన్ని ఇప్పటికైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఏ రకమైనటువంటి యుద్ధ వాతావరణం ప్రకటించిందో అలాగే ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ రకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగ పరంగా పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వారు కూడా ఎన్డీఏలో భాగంగా ఆ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి
వాళ్ళు కంట్రోల్ చేయవలసిన అవసరం కూడా వారి మీద కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం మీద.